వెల్కమ్ టు అమ్మా పెట్టు. హలో అండి. ఎప్పుడు తినే ఆలూ ఫ్రై కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇదే చేసుకుంటా అంటారు మీ ఇంట్లో కూడా. ముందుగా దానికోసం నేను 4 నుంచి 5 బంగాళదుంపలు తీసుకున్నాను. ఇలా అన్నీ పీల్ చేసి పెట్టుకుని చూపించిన విధంగా పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకుంటే ఫ్రై అనేది క్రిస్పీగా వస్తుంది, అంటుకోకుండా కూడా ఉంటుంది. అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. అప్పుడే ఫ్రై అనేది బాగా వస్తుంది. ఇంకా బంగాళదుంపలు నల్లగా కూడా అవ్వకుండా ఉంటాయి. కొంచెం సేపు నీళ్ళలో నానబెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత మనం ఫ్రై కోసం కారం రెడీ చేసుకుందాము. జీలకర్ర కారం అంటారు దీన్ని. బాండి వేడయిన తర్వాత 10 నుంచి 15 ఎండుమిరపకాయలు తీసుకున్నా నేను. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత 2 స్పూన్స్ జీలకర్ర తీసుకొని అన్నీ బాగా వేగిన తర్వాత ఇంకా 1 స్పూన్ ఉప్పు కూడా తీసుకున్నా. కళ్ళుప్పు తీసుకున్నాను నేను. టేస్ట్ చాలా బాగుంటుంది కళ్ళుప్పుకి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుందంతా. అవన్నీ చల్లారిన తర్వాత ఇలా చూపించిన విధంగా పొడి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటేనే తినేటప్పుడు బాగుంటుంది. మరీ పౌడర్ లాగా చేసుకోవద్దు. తర్వాత బాండి పెట్టుకుని 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ స్టిక్ అయితే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. అదే నార్మల్ బాండి అయితే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు, వాటర్ అంతా తీసేసుకుని ఇందులో వేసుకోవాలి. హైలో పెట్టుకునే వేయించుకోవాలి. అప్పుడే బంగాళదుంపలు క్రిస్పీగా వస్తాయి ఫ్రై అనేది. కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు ఇలా చీలికల్లా కట్ చేసుకుని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఫ్రై అప్పుడే బాగా టేస్టీగా వస్తుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే. కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. ఎక్కువ సాల్ట్ అవసరం లేదు, ఎందుకంటే ఇందాక కారం చేసేటప్పుడు అందులో 1 స్పూన్ సాల్ట్ వేసాం కదా. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే ఉప్పగా అయిపోతుంది. బంగాళదుంపలు వేగిపోయాయండి. కొంచెం కలుపుకొని తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టాం కదా, ఆ కారం ఇలా పైనుంచి యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకోవాలి. నేను తీసుకున్న బంగాళదుంపలకి నాకు 2 స్పూన్స్ కారం సరిపోయింది. మీరు క్వాంటిటీ బట్టి కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ కారం తినే వాళ్ళకైతే ఈ కారం సరిపోతుంది. లేదు అంటే మీకు ఎక్కువ స్పైసీగా కావాలంటే మీరు ఇంకొక స్పూన్ పైనుంచి నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలాంటి ఆలూ ఫ్రై మీరు ఎప్పుడు తినుండరు. ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా నచ్చుతుంది మీకు. దీంతోపాటు టమాటో రసం, ఇంకా పప్పు పులుసు ఇవన్నీ చాలా బాగుంటాయి. సాంబార్తో కూడా బాగుంటుంది ఇది. పప్పు పులుసు రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.